వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. రోమా 10:8. AFC అపోస్తలిక్ ఫుల్ గాస్పల్ చర్చ్ వారి వర్డ్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస వాక్యము టీవీ కార్యక్రమము. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దైవ సేవకులు అందించే దైవ వర్తమానములను వినండి, ఆత్మీయంగా బలపడండి, దైవ దీవెనలు పొందండి. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస వాక్యమును ఈ కార్యక్రమమును దేవుని సన్నిధిలో ఉండి వినుటకును, ఆశీర్వాదకరంగా ఆ వాక్యమును అనుసరించి జీవించుటకు దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యమును మనం చదువుకొని వాక్యంలోనికి వెళదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలను మనము చదువుకుందాం. మనందరికీ చాలా ఎక్కువగా మనం వింటూ ఉండేటువంటి వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేక పర్యాయాలు మన విశ్వాస జీవితమును కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాలైన ఒడిదుడుకులు, అభ్యంతరాలు, ఆటంకాలు, రకరకాలైనటువంటి చిక్కు సమస్యలు మనము ఎదుర్కోవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు అసలు సమస్యలే లేని జీవితం నాకు కావాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు. కానీ సమస్యలు లేని జీవితం అనేటువంటిది ఏది కూడా ఉండదు. జీవితం అంటేనే సమస్యలు ఉంటాయి, కానీ వాటన్నిటిలో జయము మన పక్షాన ఉన్నదని మనం తెలుసుకోవటం ఎంతైనా అవసరమై ఉంటూ ఉన్నది. చాలామంది వారి యొక్క జీవితంలో దేవునిపై ఆధారపడి దేవుని యందు విశ్వాసముంచి ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్నటువంటి వారిని ప్రభు ఎలాగైతే పిలిచారో ఆయన పిలుపును అందుకొని ఆయన యొద్దకు రావటానికి చాలామంది వెనకంజ వేస్తూ ఉన్నారు. దీన్ని రెండు విధాలుగా మనము ఆలోచన చేయొచ్చు. మొదటిగా, మనము రక్షణ పొందటానికి లేక యేసుక్రీస్తు యొద్దకు రావటానికి ప్రయాసతో కూడినటువంటి భారమును, పాపం అనేటువంటి భారమును మోసుకుని వెళుచున్న ప్రజలను ప్రభు పిలుస్తూ ఉన్నాడు. వాస్తవంగా అన్నిటికంటే భారమైనటువంటిది, అన్నిటికంటే బాధాకరమైనటువంటిది ఏంటి అని అడిగితే మనము పాపం అనేటువంటి భారము చేత నింపబడి ఉండటమే. చాలాసార్లు మనము ఆలోచన చేస్తూ ఉంటాం, నన్నెవరు దీని నుండి విడిపిస్తారు, లేకపోతే ఏ కార్యం చేస్తే నేను విడుదల పొందుతాను, ఎలాంటి పరిస్థితులు నన్ను విడుదలలోనికి తీసుకుని వస్తాయి అని ఆలోచించని వ్యక్తి అంటూ ఎవ్వరు కూడా ఉండరు. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఆలోచన చేస్తూ ఉంటారు. నా యొక్క ప్రయాస, నా భారము, నా యొక్క కష్టము ఎవరు తీరుస్తారు అని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మన కొరకు వచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చిన కారణం చెప్పబడుతూ ఉంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. అంతేకాదు, మన యొక్క ప్రయాసను, మన భారాన్ని తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మనము పాపం అనేటువంటి భారము అన్నిటికంటే ఘోరమైనటువంటిది. అది మనలను వెంటాడుతూ ఉంది, ఎన్నో పర్యాయాలు మనలను కృంగ చేస్తూ ఉంటుంది, మన జీవితాన్ని నాశనంలోనికి తీసుకుని వెళుతూ ఉంటుంది. కానీ ఈ పాప భారము అనేటువంటిది మన జీవితాన్ని ఎంతగా కృంగ చేస్తూ ఉంటుంది అని అంటే దాని యొక్క పర్యవసానము మరణము అని చెప్పబడుతూ ఉంటుంది. అయితే బైబిల్ ఏమంటుందనంటే అటువంటి భారము చేత లేక అటువంటి కష్టమైన ఎప్పటికీ మనము విడిపించుకోలేనటువంటి ఆ బరువైనటువంటి భారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు విడిపించటానికి ఆ భారమును తన మీద వేసుకున్నాడు. అందుకనే నా యొద్దకు రండి అని ఆయన పిలిచినప్పుడు దాని వెనుకున్న అర్థం ఏంటనంటే, నీ భారమును యెహోవా మీద మోపము అని పాత నిబంధనలో మనకు ఏదైతే వాక్యము తెలియపరిచిందో అలాగున మన భారమును యెహోవా మీద మోపవలసిన పరిస్థితి ఉన్నది. మనము మన యొక్క భారమును
ప్రభువుపై వేసినప్పుడు మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుందని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా మనం చూచినప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి మన పాపముల నుండి మనల్ని విడిపించటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన మన యొక్క పాప భారాన్ని తన మీద వేసుకున్నాడు. అందుకనే ఆయన యొద్దకు వచ్చిన వారికి విడుదల ఉన్నది. ఇది ఒక పార్శ్వం మాత్రమే. రెండవ విషయం ఏంటి అని అంటే, విశ్వాస జీవితంలో మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నడుచుకుంటూ ఉన్నప్పుడు, ఆయన బిడ్డగా ఉన్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచున్నాను, అయినా ఈ సమస్యల నుంచి నాకు విడుదల దొరకట్లేదు, నేను ఎలాగునా వాటి నుండి బయటికి రాగలను, నా యొక్క భారమును ఎవరు తీసివేస్తారు, నాకున్న కష్టాన్ని ఎవరు తొలగిస్తారు అని చెప్పని అనేక పర్యాయాలు విశ్వాసులు మాట్లాడటాన్ని నేను చూస్తూ ఉన్నాను. అనేక సార్లు విశ్వాసులే వారు ఫోన్ చేసి, ఇలా ఉంది పరిస్థితి, నాకు ఇలాంటి బాధలు ఉన్నాయి, ఎందుకండి నేను ఇలా కష్టపడుతున్నాను, ఎందుకండి నేను ఇలా ప్రయాసపడాలి, నా యొక్క కష్టాన్ని ఎవరు తీరుస్తారు, యేసుక్రీస్తు ఎందుకని ఇంకా మౌనంగా ఉన్నాడు, ఇలా మాట్లాడేటువంటి క్రైస్తవులను ఎన్నో పర్యాయాలు మనము చూస్తూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితము అనేటువంటిది కేవలము మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్షకుడు అని నమ్మినంత మాత్రాన సరిపోదు, ఆయన వాక్యమును నమ్మవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆయన వాక్యం అంటే ఆయన మన గురించి మాట్లాడిన మాటలు, ఆయన మన జీవితాన్ని గురించి ఏం చెప్పారు, మనం ఎలా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం అయి ఉంటూ ఉన్నది, మనం ఎలా నడుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం, మన లైఫ్ను గూర్చి ఆయనకున్నటువంటి ప్లాన్స్ ఏంటి. ఒక తండ్రి తన బిడ్డను గూర్చి ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలను కలిగి ఉంటూ ఉంటాడు. అంటే తను ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని, తనెంతో మేలుకరంగా ఉండాలని కోరుకుంటాడు. ఆ ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చబడటం కోసం తాను ఒక గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాడు. అంటే ఇలా నడుచుకోవాలి, ఇది చదువుకోవాలి, ఇలాంటి స్థితికి వెళ్ళాలి అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తారు కదా. అలాగే దేవుడు కూడా విశ్వాస జీవితంలో మనం నడుచుకోవటానికి మనకిచ్చిన మార్గము ఏంటి అని మనం గమనించి చూసినట్లయితే, అది విశ్వాసమే దేవుడిచ్చిన మార్గం. రెండు శక్తులు విశ్వాసులను నడిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఆ రెండు శక్తులు అనంటే, ఒకటి విశ్వాసం, మనము దేనిని నమ్ముతామో అది మనకు జరుగుతుందని ప్రభు సెలవిచ్చారు. ఒకటి విశ్వాసము మనలను దేవుని మీద ఆధారపడేటట్లు చేస్తుంది. విశ్వాసము మన జీవితంలో జయము కలుగునట్లుగా చేస్తుంది. విశ్వాసము మనము సాధించలేని దాన్ని మనము సాధించటానికి దేవుని యొక్క సహాయం మనం పొందుకునేటట్లుగా చేస్తుంది. అంతేకాదు, మన యొక్క ప్రతి పరిస్థితుల నుండి కూడా విడుదల పొందటానికి విశ్వాసము మనలను పట్టి నడిపించి ఉన్నత శిఖరాగ్రాలకు తీసుకుని వెళుతుంది. ఇది విశ్వాసం చేసేటువంటి పని. దీనికి విరోధమైన మరి ఒక కార్యం ఉన్నది. దాన్ని ఏమంటారంటే భయము అంటారు. చాలాసార్లు మనము భయము అనేటువంటిది కావాలని కోరుకుంటూ ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవమునకు మూలము అని, ఇలాగన చాలా వాక్యాల ఆశీర్వాదానికి మూలమని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటిది, భయభక్తులు అనేటువంటి దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. ప్రతి విషయానికి కూడా మనము భయపడుతూ జీవించాలని కొన్నిసార్లు క్రైస్తవులు తప్పైనటువంటి అభిప్రాయంలో ఉంటూ ఉన్నారు. ఎందుకు అని అంటే, దేవునికి రెవరెన్స్ ఇవ్వాలి, అంటే గౌరవముతో కూడినటువంటి భక్తి భయము మనము కలిగి ఉండాలి. అంతేకాని లోకంలో ఉన్న ప్రతిదానికి మనము భయపడకూడదు, లోకంలో ఉన్న ప్రతిదానికి భయపడకూడదు. అందుకని ప్రభు మనకు భయపడకుడి అని అనేక పర్యాయాలు మాట్లాడటాన్ని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ రాయబడుతూ ఉంది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అంటున్నాడు. విశ్రాంతి అనేటువంటిది దేవుడు మనకివ్వటానికి ఆయన ఏర్పరచుకున్న మార్గం ఏంటనంటే విశ్వాసము. ఈరోజు మనము ఎంతగా దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, ఆయన నా కొరకు చేయగలడని ఎంతగా నమ్ముతామో అంత గొప్ప కార్యాలను మనము చూడగలుగుతామని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. అందుమాత్రమే కాకుండా ఆయన మన భారాన్ని విశ్వాసం అనే మార్గము చేత సులువు తేలిక చేసి ఉన్నాడు. ఈ రెండు పదాలు చాలా మంచి పదాలు. సులువు తేలిక, సులభము తేలిక. భారమేమో తేలిక, జీవితమేమో సులువుగా ఉంటుంది. చాలామందికి ఇది ఇష్టం ఉండదు. మేం ప్రయాసపడకపోతే, మేం కష్టపడకపోతే కష్టం లేకుండా ఏది కూడా రాదు అని మాట్లాడతారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? కష్టం లేకుండా ఏది రాదు. కానీ నీ కష్టాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తీసుకున్నందువలన నీకు సులువుగా
నీ భారము తేలికైపోతూ ఉంది. సులువుగా నీవు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటావు. ఒక ఉదాహరణతో మనం దీన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మనకు నిర్గమకాండము 13వ అధ్యాయము ఆఖరి వచనం. ఈ సందర్భం మనందరికీ తెలిసిన విధంగా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఐగుప్తు దేశం నుండి వారు బయటికి వస్తూ ఉన్నప్పుడు, వారు ఎన్నో అద్భుత కార్యాలను చూచి కొన్ని దినాలలోనే వారు ఐగుప్తు దేశం నుండి పాలుతేనెలు ప్రవహించేటువంటి ఆ దేశమునకు వారు ప్రయాణమై వచ్చేసేసారు. వారు అలాగున ప్రయాణమై వచ్చిన తర్వాత ఆ యొక్క దేశంలో, అనగా ఆ వాగ్దాన దేశమును స్వతంత్రించుకుంటానికంటే ముందుగా 12 మంది వేగుల వారిని పంపించారు. వారు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత వారిలో 2 రకాలైన అభిప్రాయాలను వారు చూపించారు. 2 రకాలైన అభిప్రాయాలను వారు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు, అనగా కొందరు కాదు, ఇద్దరేమో మంచి సమాచారం, దేవుడు మనలను ఆ యొక్క వాగ్దాన దేశంలో తీసుకుని వెళ్తాడు, అక్కడున్న వాళ్ళను మనకు స్వాధీనం చేస్తాడు. మరి 10 మంది ఏమో మరొక సమాచారం. దాన్నే మనం చదువుదాం ఈ 13వ అధ్యాయంలో 28వ వచనంలో. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకులు లేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమ్మోరీయులు కొండ దేశంలో నివసించున్నారు. కనానీయులు సముద్రముల వద్ద నివసించున్నారు. ఇవన్నీ బాగానే చెప్పారు. ఆ తర్వాత 33వ వచనం లేక 32వ వచనంలో చూసినట్లయితే, వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పిరి. మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులు ఉన్నత దేహులు. అక్కడ నెఫిలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫిలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. ఇశ్రాయేలు ప్రజలలో, అనగా ఈ 10 మంది తీసుకుని వచ్చిన సమాచారము ఎంత మార్పును తీసుకుని వచ్చింది అనంటే, ఈ 10 మంది తీసుకుని వచ్చిన సమాచారం ఏంటనంటే, మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము, వాళ్ళ దృష్టికి కూడా మిడతల్లాగానే ఉన్నాం. చూడండి, ఇది మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నామనేది వారి యొక్క న్యూనతా భావాన్ని చూపిస్తుంది. వారి యొక్క తక్కువ స్వభావం, అంటే మేము గొప్పవారము కాదు, మేము చేతగాని వారము, మాకు ఏమాత్రం కూడా దీవెన లేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశీర్వాదాన్ని పొందలేము, మేము స్వాధీనపరచుకోలేము అనేటువంటి తత్వం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 10 మంది అలాంటి ఆలోచనతోటి న్యూనతా భావంతో ఉన్నారు. న్యూనతా భావము, భయము అనేటువంటిది ఎక్కడికి తీసుకుని వెళ్తుందనంటే, ఇశ్రాయేలు ప్రజలు వారు ఇంకొక మాట మాట్లాడుతున్నారు. అదేంటనంటే, వారి దృష్టికి కూడా మేము అలాగే ఉన్నాము. ఇది ఎలా సాధ్యమండి? వారి దృష్టికి ఎలా ఉన్నారో వీళ్ళకి ఎలా తెలియాలి? ఎదుటి వారి దృష్టికి మనం ఎలా ఉన్నామో ఎలా తెలియాలి? అంటే మన యొక్క పిక్చర్, మన యొక్క జీవితాన్ని గురించి ఒక తేలిక స్వభావము, భయము అనేటువంటిది మనల్ని ఒక నిర్ణయములోనికి తీసుకుని వెళుతూ ఉంటుంది. నాకు చేత కాదు, నేను చేయలేను, నా వలన కాదు అనేటువంటి దానికి తీసుకుని వెళుతూ ఉంటుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడైతే ఆ భయమును తొలగించటానికే ఆయన చెప్తున్నాడు, నేను మీతో కూడా ఉంటాను, నేను మీకు తోడుగా ఉంటాను, నేను ఇమ్మానుయేలుగా మీతో కూడా ఉంటాను అని చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రకారంగా మనం చూసినట్లయితే 14వ అధ్యాయంలో చాలా సంఘటన అక్కడ జరగటాన్ని మనం చూస్తాం. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఇలా అంటూ ఉన్నారు, ఈ మోషే లాంటి గొప్ప నాయకుడి ద్వారా వెళుతున్నటువంటి వీరు, యెహోషువ, కాలేబు లాంటి స్థిరమైన ధైర్యమైనటువంటి వ్యక్తుల ద్వారా వెళుతున్నటువంటి వీరు ఒక్కసారిగా భయపడినందువలన వారి జీవితంలో ఏర్పడినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వారు ఎలా దాన్ని ఎదుర్కొనలేకపోతున్నారో మనం చూస్తున్నాం. వెంటనే వాళ్ళ నిర్ణయాలు మారిపోయాయి. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, మనము వెళదాం, తిరిగి ఐగుప్తుకే వెళదాం అనుకుంటున్నారు. అంటే తిరిగి ఐగుప్తుకి వెళ్ళటం అనే ఆలోచన ఏంటి? మనల్ని ఎవరు విడిపించలేరు, మనము వాళ్ళ చేతిలో పడతాము అనేటువంటి భయము వారిలో చాలా మార్పును తీసుకుని వచ్చింది. చూడండి, ఇక్కడ కొంతమంది విశ్వాసంతో కూడిన మాటలు చెప్తూ ఉన్నప్పుడు
కొందరు భయము కొలిపే మాటలు చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో నీ పరిస్థితి ఎలా ఉన్నది, నువ్వు దేనిని నిర్ణయించుకుంటున్నావు, నువ్వు నిర్ణయించుకునే దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది నీవు కష్టపడాలి, నీవు ఇబ్బంది పడాలి, నీవు శ్రమ పడాలి, నీవు ఇన్ని రకాలైన ఇబ్బందుల్లో నుండి వెళ్ళాలి, దేవుడు నిన్ను బలహీనపరుస్తున్నా అంటే ఇవన్నీ పరీక్ష చేస్తున్నాడు, ఇలాగ మాట్లాడేటువంటి బోధకులు కానీ ఇలాంటి బోధనలు కానీ మనం ప్రపంచమంతా చూస్తూనే ఉంటాం. కానీ దేవుడు నీకు జయమిచ్చే దేవుడు, నీకు సులభముగా ఆశీర్వాదాన్ని కలుగజేసే దేవుడు. ఆయన నీ ప్రయాసను తను తీసుకున్నాడు, నీకు నీ భారమును తేలిక చేశాడు. ఆయనలో నువ్వు ఖచ్చితంగా జయం పొందుకుంటావు. నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నదని చెప్పేటువంటి దైవజనులు తక్కువగా ఉంటారు. ఎవరిని ఎంచుకుంటున్నారు మీరు? ఎవరిని ఏర్పరచుకుంటున్నారు? దానిని బట్టి ఏ బోధ వింటున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, దాన్ని బట్టి మన ఆశీర్వాదం ఉంటూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు 14వ అధ్యాయంలో ఎవరిని ఎంచుకున్నారో తెలుసా? మంచి విశ్వాసంతో నడిపించేటువంటి దైవజనుడైన మోషేను కాకుండా, దైవజనుడు మోషే బోధనలను కాకుండా, వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారని చెప్పని ఆశీర్వాదము దీవెన దేవుని వలన కలుగుతుందని చెప్పేటువంటి బోధకుని కాకుండా, మనం మరలా ప్రయాసపడదాం, మనకు కష్టమే మిగిలి ఉన్నది, మనము తిరిగి ఐగుప్తుకు వెళదాం అనేటువంటి కొందరు అక్కడ లేచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కొందరు తిరిగి మరలా ఐగుప్తుకు వెళ్ళిపోదామని చెప్పని వారికి నాయకులను ఏర్పరచుకొని వాళ్ళు బయలుదేరి వెళ్ళటాన్ని చూస్తూ ఉంటున్నాం. ఇది ఏం కనబడుతుందనంటే మనలను నిరుత్సాహపరిచే బోధ, మనలను బలహీనపరిచే బోధ, మన జీవితాన్ని నష్టపరిచేటువంటి బోధ, మనకు భయమును తీసుకుని వచ్చేటువంటి బోధ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండిటి మధ్య నీవు ఉన్నావు. గుర్తుంచుకోండి, ఈ రెండిటి మధ్య ఉన్నావు. దేవుని మీద విశ్వాసం ఉంచితే జయము నీ పక్షమున ఉంటుంది. దేవుని మీద విశ్వాసం ఉంచకుండా పరిస్థితులకు భయపడితే భయము నీలో రకరకాలైనటువంటి పరిస్థితులను తీసుకుని వస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ద్వితీయోపదేశకాసారి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఇది రెండవ వాగ్దాన దేశానికి వెళ్ళే రెండవ పరిస్థితి ఇది. అనగా వారు మొట్టమొదట వాగ్దాన దేశానికి వెళ్ళటానికి బదులుగా ఐగుప్తుకి వెళదామని వారి అవిశ్వాసము భయము వలన 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో తిరగాల్సి వచ్చింది. 40 సంవత్సరాల తరువాత వారు మరలా యెహోషువ యొక్క చేతి క్రింద, నాయకత్వము క్రింద వారు మరలా వాగ్దాన దేశానికి వెళ్ళబోయే ఆఖరి స్థితిలో, అనగా ఇక మోషే మరణిస్తాడు అనగా రెండవసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మోషే. అదే 20వ అధ్యాయం 1వ వచనంలో చూస్తూ ఉన్నాము. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయినప్పుడు గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడకుడి, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. వారికి భయపడకుడి. అందరూ ఈ మాట చెప్పాలి, వారికి భయపడకుడి. దేనికి భయపడకూడదు? బైబిల్ చెప్తూ ఉంది, ఆయన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను తీసుకొని వచ్చి ఉన్నాడు కాబట్టి శత్రువుకు భయపడద్దు, వారి గుర్రములు అంటే వారి బలముకు భయపడద్దు, అంతేకాకుండా వారు సంఖ్యకు నీకంటే ఎక్కువైనప్పుడు భయపడద్దు, వారి రథములను చూచి నాకు రథములు లేవని భయపడద్దు, వారికి ఉన్నటువంటి సోర్సెస్ను చూసి భయపడద్దు. ఈరోజు చాలాసార్లు మనకు భయం ఏర్పడటానికి కారణం ఏంటంటే ఎదుటి వారికి ఉన్న దానిని మనము గొప్పగా చూస్తూ ఉంటాం, మనకున్న దాని గురించి మనం ఆలోచన చేయలేకపోతూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తూ ఉన్నాడు, ఎదుటి వారికి గుర్రాలున్నాయి, ఎదుటి వారికి రథాలున్నాయి, ఎదుటి వారికి విస్తారమైన జనాంగం ఉన్నది, వారికి ఆయుధాలున్నాయి. కానీ గుర్తుపెట్టుకో, నీకు నీ దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు. నీకు నీ దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు. బైబిల్ అదే చెప్తూ ఉంది, నేను నీకు తోడుగా ఉన్నాను, ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చిన వాడను నేను, భయపడకము అని చెప్పేసని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము భయమును పోగొట్టుకోవటానికి మన యొద్ద ఏమున్నది, దేవుడు మనకు ఏమిస్తూ ఉన్నాడు అనేదాన్ని మనము గుర్తు చేసుకుంటే మన భయము నుండి మనం విడుదల పొందుతాం. సరే, భయముతో ఉన్నవారు సాధించలేని కొన్ని కార్యాలు నేను మీకు చెప్తాను. భయము మన జీవితంలో ఎలాంటి వాటిని తీసుకొని వస్తుందో నేను మీకు తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే భయము వలన ఇశ్రాయేలు ప్రజలు ఏమేమి నష్టపోయారు. మొట్టమొదటిగా వారు వారిని గూర్చిన చిత్రాన్ని కోల్పోతూ ఉన్నారు. అంటే ఏంటో తెలుసా? ముందే దేవుడు చెప్పాడు, నువ్వు నేను ఏర్పరచుకున్న జనము, నీవు బలవంతుడవు, నీవు జయం పొందుకోవటానికి పుట్టినవాడవు. చాలాసార్లు మనలను గూర్చి ఒక పిక్చర్ ఏర్పాటు చేసుకుంటాం. వీళ్ళు చూడండి ఏమంటున్నారంటే, మేము మిడతల్లాగా ఉన్నామని మాట్లాడుతున్నాడు. భయము వారిని దేవుని యొక్క శక్తి ఏ విధమైన పిక్చర్ అయితే వాళ్ళని గూర్చి ఇచ్చిందో దాని నుండి దిగజార్చి వారు యోధులు, యుద్ధవీరులు, దేవుని ప్రజలు,
దేవుడిచ్చిన బలము కలిగిన వారు అనే స్థితిలో నుండి మిడతలము అనే స్థితి వరకు దిగజారిపోతూ ఉన్నారు. ఈరోజు నిన్ను గురించి నీకు ఒక పిక్చర్ ఉండాలి. నిన్ను గురించి నీకు ఒక పిక్చర్ ఉండాలి. ఏంటది అని అంటే, నేను గొప్పవాడను, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నా జీవితంలో నేను ప్రతిదీ సాధించగలను, నేను పరలోకం కొరకు పుట్టినవాడను, ఈ లోకమును జయించిన విజయము నా విశ్వాసమే, నా విశ్వాసము చేత నేను ప్రతిదీ జయించగలను, ఈ అల్పకాల శ్రమలు నన్నేమీ చేయలేవు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను ఎటువంటి బలహీనతలోనికి తీసుకొని వెళ్ళలేవు అని చెప్పేసని మనము ఖచ్చితంగా ఏమి తెలుసుకోవాలి అని అంటే, దేవుడు మనల్ని గూర్చి ఎటువంటి పిక్చర్ ఏర్పాటు చేశాడో దానిని మనము అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని గూర్చి ఎలాంటి చిత్రాన్ని ఏర్పాటు చేశాడు అని మనం కానీ చూసినట్లయితే, మనము ఉన్నతముగా ఉండాలని దేవుని సంకల్పం, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సంకల్పం, గొప్పవారముగా ఉండాలని దేవుని సంకల్పం, లోకములో పైవారిగా ఉండాలని దేవుని సంకల్పం. నీవు దేవుని వాక్యాన్ని ఉపయోగించుకొని అలాంటి చిత్రాన్ని నిన్ను గూర్చి ఏర్పాటు చేసుకోవాలి. కానీ అలాంటి చిత్రము కలిగి, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలమనేటువంటి చిత్రము కలిగి, ప్రతిదాన్ని జయించగలమనే చిత్రము కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు నీలో భయము ఏర్పడితే ఆ భయము ఆ చిత్రము యొక్క విధానాన్ని మార్చేస్తుంది. నీవు బలవంతుడువు అనటానికి బదులుగా నేనేం చేయలేను అని మాట్లాడతావు. నేను గొప్పవాడను, శూరుడను అనటానికి బదులుగా నేను మిడతల్లాగా ఉన్నానని మాట్లాడటం ప్రారంభిస్తావు. కనుక భయము నీలోని దేవుని వాక్యం ఏర్పరిచిన చిత్రాన్ని పాడు చేస్తూ ఉంటుంది. రెండవదిగా మనం చూసినట్లయితే, సరైన తీర్మానాలు తీసుకోలేకుండా చేస్తుంది. భయముతో ఉన్నప్పుడు సరైన తీర్మానాలు రావు. ఇశ్రాయేలు ప్రజలు అదే చేస్తున్నారు. ఎంత మంచి నాయకుడు మోషే, ఎంత మంచి పాస్టర్ మోషే అంత మంచి పాస్టర్ అయినా కానీ వారిని ఐగుప్తు వైపు నడిపించే నాయకుడిని ఇంకొక పాస్టర్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు, ఇంకొక నాయకుని వైపు ముఖం తిప్పుకుంటూ ఉన్నారు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి ఇది, ఎంత దారుణమైన పరిస్థితి. కొన్నిసార్లు నేను వాక్యం చెప్తూ ఉన్నాడు, పాస్టర్ గారు మీరు ఆశీర్వాదం గురించి ఎక్కువ మాట్లాడతారేంటి అని అంటూ ఉంటే, బైబిల్ ఆశీర్వాదం గురించి మాట్లాడుతుంది. మీరు వాక్యంలో నుండి తీసుకొని దేవుడు మనలను గురించి మాట్లాడిన వాక్యాలలో 1000 వాక్యాలు తీసుకొని ఆశీర్వాదము నేను నీకు ఇస్తాను, బలమునిస్తాను, నడిపిస్తాను, శక్తినిస్తానని చెప్పిన మాటలు ఎన్నున్నాయో, లేక నేను నిన్ను కొడతాను, నాశనం చేస్తాను, బలహీనపరుస్తానని చెప్పిన మాటలు ఎన్నున్నాయో లెక్కేసి చూడండి. దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదానికి కర్త కానీ శాపానికి కర్త కాడు. ఆయన ప్రతి సందర్భంలో మనల్ని దీవెనలోనికి నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు సరైన తీర్మానం తీసుకోలేవు భయం మధ్యలో ఉంటే. చెడ్డ నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభిస్తావు. నేను ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచన చేయటం ప్రారంభిస్తావు. నేను ఇక నా జీవితాన్ని ముగిస్తాను అని ఆలోచన చేయటం ప్రారంభిస్తాను. నీ తీర్మానాల్లో మార్పు వస్తుంది. నీ తీర్మానాలు సరిగ్గా తీసుకోవు. అందుకనే విశ్వాసం కావాలి, భయము కాదు. మూడవదిగా మనం చూస్తే, ప్రతి విషయాన్ని కూడా వాయిదా వేయటం అనేటువంటిది ఒక అలవాటుగా మారిపోతూ ఉంటుంది. ఈ పనిని ఇప్పుడు కాదు రేపు చేద్దాం, ఇప్పుడు కాదు ఇంకోసారి చేద్దాం, అవసరమైతే తర్వాత చూద్దాం అని వాయిదా వేయటం అనేటువంటిది వారి జీవితంలో ఒక విధానంగా మారిపోతూ ఉంటుంది. నాలుగవదిగా మనం చూస్తే, ఈ భయము మన యొక్క శక్తిని, ఒక పక్షవాతం వచ్చిన వాడు ఎలాగైతే ఒక భాగం పనిచేయకుండా పోతుందో, ఒక వికలాంగుడిలాగా మనలను చేస్తూ ఉంటుంది. మన శరీరంలో అన్ని అవయవాలు సమన్వయంగా పనిచేయకుండా మనము ఒక శక్తిహీనుల్లాగా, వికలాంగునిలాగా మనలను చేస్తుంది. పక్షవాతం వచ్చిన వాడిలాగా మనలను చేస్తుంది. అంటే మనము నిర్వీర్యమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. ఆలోచన కూడా అందని పరిస్థితులకు వెళ్ళిపోతాం. ఐదవదిగా మనం చూస్తే, భయము నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే, నీలో ఉన్న సృజనాత్మకమైన శక్తిని, అనగా నీలో ఉన్నటువంటి ఆ టాలెంట్స్ని అది మరుగు చేసేస్తూ ఉంటుంది. నువ్వేం చేయగలవో నీకు తెలుసు, కానీ ఒకప్పుడు నేను ఇలా చేసేవాడిని అండి, ఇప్పుడు చేయలేను, ఎందుకంటే అయిపోయిందంతా అని మాట్లాడే స్థితికి నేను తీసుకుని వస్తుంది. అంటే నీవు చేయగలిగిన నీ సామర్థ్యం, నీకున్న తలాంతులను కూడా ఆ తలాంతులను నువ్వు ఉపయోగించుకోలేకుండా చేస్తుంది. నీలో ఉన్న సృజనాత్మక శక్తిని నాశనం చేసేటువంటిదిగా ఈ భయము ఉన్నదని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అందుకనే నాకు ఇంకా దారే లేదు అని మాట్లాడతావు.
నేనేం చేయలేను అని మాట్లాడతావు. కానీ దేవుడు ఏ దారి లేదని నువ్వు ఆలోచించినప్పుడు నీకు 100 దారులు, ఇంకా 100 దారులు నీ కొరకు ఏర్పాటు చేసుంటాడు. 1000 దారులు నీ కొరకు ఏర్పాటు చేసుంటాడు. ప్రతి మార్గము కూడా నీ కొరకు తెరవబడుతుంది. ఎందుకనగా నీవు సర్వశక్తివంతుడవు కాదు, దేవుడు సర్వశక్తివంతుడు. అబ్రహాముకు బిడ్డలు లేనప్పుడు అలాగన నేను చనిపోవాలి, ఇంతే కదా నా బ్రతుకని అబ్రహాము ఆలోచన చేశాడు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీవు అనేక జనములకు తండ్రిగా నేను మారుస్తాను, ఎందుకంటే నా దగ్గర ఇంకా ఎక్కువ మార్గాలు ఉన్నాయని తెలియపరుస్తున్నాడు. 6వదిగా మనం చూసినట్లయితే దేవుని స్వరమును వినకుండా చేస్తుంది భయం. భయం అనేటువంటిది నీలో ఒక రకమైనటువంటి శబ్దాన్ని పుట్టిస్తుంది. ఆ శబ్దము దేవుని స్వరాన్ని విననివ్వదు, దేవుని ఏర్పాటును విననివ్వదు. అందుకనే భయం మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దైవజనుడు ఎన్ని మాటలు చెప్పినా, పాస్టర్ గారు మీరు ఎన్నైనా చెప్పండి, నా పరిస్థితి ఇంతే అని మాట్లాడతారు. ఎందుకనంటే దేవుని స్వరాన్ని వినకుండా చేస్తుంది ఆ యొక్క భయం. ఆ తర్వాత ప్రియదేవుని బిడ్డలారా, ఎన్నో విధాలైనటువంటి సాతాను యొక్క అటాక్స్, సాతానును రకరకాలుగా మన మీద దాడి చేసే విధంగా భయము మనలను ఆ దాడి క్రిందకు తీసుకుని వెళుతూ ఉంటుంది. అందుకనే భయపడితే మనము కృంగిపోతాం, నశించిపోతాం, దేవుని కార్యాలకు దూరంగా వెళ్ళిపోతాం. ఆఖరిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క గొప్ప కార్యాలు, దేవుని యొక్క అద్భుత కార్యాలను నీవు చూడకుండా చేసేటువంటిదే భయమై ఉంటూ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో 40 సంవత్సరాలు తిరగాలనేటువంటిది వారికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశమే కాదు. ఎప్పుడో వాగ్దాన దేశంలో అడుగు పెట్టేవాళ్ళు. కానీ వాళ్ళు అలా వెళ్ళలేకపోవటానికి గల కారణం ఏంటి? మనం చూసినట్లయితే వారు అలా ప్రవేశించలేకపోవటానికి గల కారణం దేవుని యొక్క అద్భుత కార్యాలను భయము ఆపేస్తూ ఉంది. ఈరోజు అట్టి భయం మధ్యలోనే ఉన్నావా? కలవరం నిన్ను వేధిస్తుందా? రకరకాలైన పరిస్థితులు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయా? వాక్యము యొద్దకు రావాలి. దేవుని వాక్యము తీసుకుని ధైర్యాన్ని తెచ్చుకోవాలి. దేవుని వాక్యాన్ని విని ఆదరణ పొందాలి. దేవుని వాక్యమే నిన్ను నడిపిస్తుంది. అందుకని మనకు ఈ లోకంలో భయమును పోగొట్టే ఒకే ఒక ఆయుధం ఏంటి అనంటే దేవుని వాక్యం. ఆయన వాక్యాన్ని చదువు, దాన్ని ధ్యానించు, అదే జరుగుతుందని విశ్వసించు. ఆ విశ్వాసంలోనికి వచ్చినప్పుడు భయము పారిపోతుంది, నీవు జయమును పొందుకుంటావు. నష్టము కీడు మన కొరకు కాదు, సులువు తేలికైనటువంటి కార్యాలను దేవుడు మన కొరకు ఉంచాడు. నీవు జయము పొందుకొని రాజు వలె ఆశీర్వాదకరంగా ఉండటం దేవుని యొక్క సంకల్పం. దేవుడు వాగ్దానం చేసిన ప్రతి ఆశీర్వాదము నీవు ఈ జీవితంలో అనుభవించటం దేవుని యొక్క సంకల్పం. అలాంటి కృప మనందరికీ దేవుడిచ్చి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన దేవా, జీవాధిపతివైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరు వాక్యం వింటున్నారో వారందరి జీవితాలలో భయము నుండి విడుదల పొంది విశ్వాసము చేత ఆశీర్వాదం అనుభవించుటకు నీ బిడ్డలకు మీరే సహాయం చేసి బలపరచండి. నీ యొక్క చేతిలో నుండి వచ్చే అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన భవిష్యత్తును, సులువైన తేలికైన ఆశీర్వాదకరమైనటువంటి జీవితమును నీ బిడ్డలందరికీ అనుగ్రహించుమని, మేలు చేయమని, ధైర్యము చేత నింపుమని, వాక్యము వారి హృదయంలో నివసించుటకు సహాయం చేయమని, వారు చేయలేని దాన్ని యేసు నామములో ఇక మీదట చేయటానికి వారికి శక్తినిచ్చి నడిపించుమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.